హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనే దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ప్లేలిస్ట్ లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ, క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, తెలుగులో జీకే ట్రిక్స్, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవడానికి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అన్ని కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఈ వీడియోలో ఆగస్ట్ సెకండ్ వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే వీడియో లాస్ట్ లో ఫటాఫట్ క్విజ్ రౌండ్ అప్ అనేది కూడా చూద్దాం. ఆల్రెడీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ 1 to 7 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చాలా మంది చూడలేదు, ఆ వీడియో కూడా చూడండి. అలాగే జనవరి టు ఆగస్ట్ మొత్తం ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అన్ని కూడా చూడలేకపోతే తప్పకుండా చూడండి. అలాగే వీడియోని పూర్తి దాకా చూడండి, ఎందుకంటే క్విజ్ అనేది లాస్ట్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ సీ ద ఆగస్ట్ సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్. So Milkha Singh appointed as the WHO Goodwill Ambassador for the Physical Activity. Okay, Physical Activity కేటగిరీలో WHO గుడ్విల్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేసిందంటే మిల్కా సింగ్. సో బాగ్ అనే మూవీ కూడా వచ్చింది కదా, సో ఈయన జీవిత చరిత్ర మీద ఆ మూవీ అనేది వచ్చింది. సో WHO ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా. అలాగే WHO గుడ్విల్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేసిందంటే రీసెంట్ గా మిల్కా సింగ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ శౌర్య కమిషన్ ఇన్ గోవా. ఓకే, సో గోవాలో రీసెంట్ గా కమిషన్ చేసిన షిప్ నేమ్ ఏంటంటే శౌర్య. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ నేమ్ గుర్తుపెట్టుకోండి, శౌర్య. నెక్స్ట్ రీసెంట్ గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి కదా, రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలాగే వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు కదా. సో ఈయనకి వైస్ ప్రెసిడెంట్ కి సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారంటే ఐవి సుబ్బారావు. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ కి సెక్రటరీ ఎవరంటే ఐవి సుబ్బారావు, అపాయింటెడ్ as the secretary to the vice president. నెక్స్ట్ గవర్నమెంట్ లాంచెస్ నేషనల్ వైడ్ క్యాంపెయిన్ గజియాత్ర టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్. సో రీసెంట్ గా ఆగస్టు 12th, ఓకే, సో ఆగస్టు 12th ఎలిఫెంట్ డే అనేది జరిగింది కదా. ఆగస్టు 12th వరల్డ్ ఎలిఫెంట్ డే. ఈ ఎలిఫెంట్ డే పురస్కరించుకుని సో నేషనల్ వైడ్ గా ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ నేమ్ వచ్చి గజియాత్ర. సో ఈ గజియాత్ర అనేది దేనికోసం అంటే ఎలిఫెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. ఓకే, ఇంపార్టెంట్ డేస్ అనేవి ఈ వీడియోస్ లో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను జనవరి టు డిసెంబర్ కంప్లీట్ గా అన్ని ఇంపార్టెంట్ డేస్ అనేవి కూడా ఈజీగా ట్రిక్స్ తో మీకు గుర్తుపెట్టుకోవడానికి వీడియోస్ ఆల్రెడీ చేసి అప్లోడ్ చేసి ఉన్నాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి, లేదా ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ఇంపార్టెంట్ డేస్ జనవరి టు ఫిబ్రవరి సెట్ చేస్తే దొరుకుతాయి. వీడియోస్ అన్ని కూడా కన్ఫర్మ్ గా చూడండి, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్ డే మీద ఒక కన్ఫర్మ్ బిట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి చదివితే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఫ్రీక్వెంట్ గా మారవు కాబట్టి. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ బిట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్స్ సోమాలియా ఫ్రీ ఆఫ్ పోలియో. సో పోలియో నుండి ఫ్రీ అయినట్టుగా ఈ సోమాలియా కంట్రీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రకటించింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, జెనీవా, స్విట్జర్లాండ్ లో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. అలాగే హెడ్ వచ్చి ఎవరంటే టెడ్రోస్ అడ్మోన్. సో టెడ్రోస్ అడ్మోన్ ఇస్ ద హెడ్ ఆఫ్ WHO. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక కోడ్ వర్డ్ కూడా చెప్పాను కదా. సో టెడ్డీస్ తో ఉన్న ఒక రోజ్ బొమ్మని చూపించాను కదా. ఓకే, టెడ్డీ బేర్ ఉంటుంది కదా, సో రోజెస్ తో ఒక బొమ్మ అనేది ఉంటుంది. సో హెల్త్ కి అలాంటి పిక్చర్స్ అనేవి చూడడం మంచిదన్నమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, టెడ్రోస్. నెక్స్ట్ కెన్యా ప్రెసిడెంట్ ఉహుర్ కెన్యాటా రీఎలక్టెడ్. సో కెన్యా ప్రెసిడెంట్ గా ఈయన మళ్ళీ రీఎలక్ట్ అయ్యారనమాట. ఎవరంటే ఉహుర్ కెన్యాటా. సో కెన్యా క్యాపిటల్ వచ్చి నైరోబి, అలాగే కరెన్సీ వచ్చి కెన్యన్ షిలాంగ్. క్యాపిటల్ కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మురగప్ప గోల్డ్ కప్ అనేది రీసెంట్ గా జరిగింది కదా. ఈ మురగప్ప గోల్డ్ కప్ యొక్క విన్నర్ ఎవరంటే ONGC, అలాగే రన్నర్ వచ్చి బెంగళూరు అనమాట. ఓకే, సో విన్నర్ రన్నర్ గుర్తుపెట్టుకోండి. మురగప్ప గోల్డ్ కప్ విన్నర్ ONGC, రన్నర్ బెంగళూరు. నెక్స్ట్ 3 మేజర్ ఇండియన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ హ్యావ్ బీన్ ర్యాంక్డ్ అమాంగ్ ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్. సో వరల్డ్ మొత్తంలో కంపెనీస్ అన్నింటినీ రీసెర్చ్ చేసిన తర్వాత మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ గా ప్రతి కంపెనీకి కూడా ఒక్కొక్క ర్యాంక్ అనేది ఇస్తుంది కదా ఫోర్బ్స్. సో ఈ ఫోర్బ్స్ లిస్ట్ లో మన ఇండియన్ కంపెనీస్ అనేవి 3 కంపెనీస్ అనేవి నిలిచినాయి అనమాట. సో వాటి ర్యాంక్స్ ఏంటంటే టాప్ 3 కంపెనీస్ హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్ అండ్ భారతీ ఎయిర్టెల్. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వీటి యొక్క ర్యాంక్స్ వచ్చి హిందుస్థాన్ యూనిలీవర్ ర్యాంక్ వచ్చి 7th ర్యాంక్ ఉంది వరల్డ్ మొత్తంలో. ఇండియాలో చూసుకుంటే టాప్ 1 ర్యాంక్. అలాగే ఏషియన్ పెయింట్స్ వచ్చి 8th ర్యాంక్ వరల్డ్ లో, ఇండియాలో అయితే టాప్ 2 ర్యాంక్ ఉంది. భారతీ ఎయిర్టెల్ వచ్చి 7th, 8th కంపెనీ అనమాట. ఓకే, ఇండియన్ కంపెనీస్ లో ఈ 3 మాత్రమే నిలిచాయి.
సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంపెనీ ఏంటంటే salesforce.com. ఓకే, సో యుఎస్ కి చెందిన కాలిఫోర్నియా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది కంపెనీ అనేది. సో ఈ కంపెనీ వచ్చి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది, సేల్స్ ఫోర్స్ అనేది. సో అంతకు ముందు టెస్లా మోటార్స్ ఉండేది, దీన్ని ఓవర్టేక్ చేసి salesforce.com అనేది టాప్ ప్లేస్ లోకి వచ్చింది. ఇప్పుడు టెస్లా మోటార్స్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే అమెజాన్ బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్, సో ఇది థర్డ్ ప్లేస్ లో అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇండియా వైడ్ గా చూసుకుంటే సెవెంత్ ర్యాంక్ లో, ఈ వరల్డ్ లో సెవెంత్ ర్యాంక్ హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్ అండ్ భారతీయ అట్టల్, ఈ మూడు కూడా ఇండియన్ కంపెనీస్ అన్నమాట. దీని యొక్క ర్యాంక్ 7, 8 అండ్ 78. సో ఇలా కోడ్ వర్డ్ లో కూడా మీకు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే 7, 8, 78 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ జర్నలిస్ట్ TGS George has been chosen for the first Cassary Media Award. సో Cassary Media Award అనేది ఎవరికి వచ్చిందంటే TGS George. ఓకే, TGS George కి Cassary Media Award అనేది వచ్చింది. ఓకే, సో దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, మీడియా అంటే కొంచెం మూవీస్ కి రిలేటెడ్ కదా, ఆ టైప్ లో గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాక్ట్ కాదు, కోడ్ వర్డ్ కోసం చెప్తున్నాను. మీడియా అంటే మూవీస్ కి రిలేటెడ్ కదా. సో జార్జ్ అంటే ప్రేమ మూవీ చూసే ఉంటారు కదా మీరు, మలయాళం మూవీలో హీరో నేమ్ వచ్చి జార్జ్ అనమాట. సో మలయాళంలో హీరో నేమ్ జార్జ్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, మూవీస్ కి రిలేటెడ్ కాబట్టి, లేదా మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాసరీ మీడియా అవార్డ్ TGS జార్జ్. నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ has become the first female actor ever to host the Indian national flag at the Indian Film Festival of Melbourne. సో మెల్బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ యాక్టర్ అనే ఆమె సో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేసింది అనమాట. సో ఆమె ఎవరంటే ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఓకే, సో బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎవర్ టు హోస్ట్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎట్ ద ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్. ఓకే, క్లియర్ కదా. So next, Indian shooter Shapat Bharadwaj, aged 15, has become the country's youngest athletic to figure in the government's Target Olympic Podium scheme. So Target Olympic Podium scheme లో వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ అనమాట. సో ఈ షూటర్ ఏజ్ వచ్చి 15 years ఏజ్ అనమాట. సో యంగెస్ట్ షూటర్. ఓకే, ఇండియన్ షూటర్ పేరు వచ్చి షపాత్ భరద్వాజ్ బికమ్ ద కంట్రీస్ యంగెస్ట్ అథ్లెటిక్ టు ఫిగర్ అవుట్ ద గవర్నమెంట్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం. సో ఇండియాలో ప్రదాకా ఉన్న వాళ్ళు సో యంగెస్ట్ అనమాట. సో కంట్రీస్ యంగెస్ట్ అథ్లెటిక్ ఎవరంటే షపాత్ భరద్వాజ్. సో ఈయన యంగెస్ట్ కాబట్టి న్యూస్ లోకి వచ్చాడు. ఓకే, సో అతి చిన్న వయసులోనే ఒలింపిక్ టార్గెట్ పోడియం లో ఫిగర్ అయిన ఇండియన్ ఎవరంటే షపాత్ భరద్వాజ్. హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే షూటర్. ఓకే, అథ్లెటిక్. నెక్స్ట్ శశిశేఖర్ వెంపటి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే CEO at పబ్లిక్ బ్రాడ్కాస్ట్ ప్రసార్ భారతి హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the చీఫ్ ఆఫ్ రాజ్యసభ టీవీ. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రాజ్యసభ టీవీకి కొత్తగా అపాయింట్ అయింది ఎవరంటే శశిశేఖర్ వెంపటి. ఓకే, సో రాజ్యసభ టీవీ చీఫ్ ఎవరు అంటే శశిశేఖర్ వెంపటి. సో ఈయన అంతకు ముందు దేనికి సీఈఓగా చేశారంటే ప్రసార్ భారతికి సీఈఓగా చేశారనమాట. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ దేవేంద్ర సింగ్ కాంగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ ద ఫైనల్ రౌండ్ ఆఫ్ జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఓకే, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతున్నాయి కదా. సో ఈ పోటీలలో ఇండియా తరపున ఫస్ట్ టైం అనేది ఫైనల్ కి క్వాలిఫై అవడంలో ఫస్ట్ టైం అనమాట. ఇతను ఇప్పటిదాకా ఇండియా తరపున ఎవరో ఫైనల్ లో జావెలిన్ త్రో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో క్వాలిఫై అవ్వలేదు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ఓకే, సో దేవేందర్ సింగ్ కాంగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే జావెలిన్ త్రో. ఓకే, దేవేందర్ సింగ్ కాంగ్ జావెలిన్ త్రో. నెక్స్ట్ డేవిడ్ రాసిక్వానా అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిమ్ బ్యాంక్ MD. సో ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరిగే వాటి మీద లోన్స్ అనేవి ఇవ్వడం కానీ, సో దానికోసం ఈ బ్యాంక్ అనేది పెట్టారు. సో ఈ బ్యాంక్ కి కొత్తగా అపాయింట్ అయిన MD ఎవరంటే డేవిడ్ రాసిక్వానా. ఓకే, నెక్స్ట్ ప్రసూన్ జోషి ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ CBFC. సో CBFC ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. సో ఫిలిమ్స్ అనేవి ఉంటాయి కదా, మూవీస్ రిలీజ్ అయినప్పుడు వాటికి మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ పైన మీకు U గానీ U/A సర్టిఫికేట్, ఇలా ఒక మూవీకి ఒక సర్టిఫికేట్, అలాగే ఒక రేటింగ్ అనేది ఇస్తారు కదా. అంటే ఆ సర్టిఫికేట్ అనేది ఎవరు చూడొచ్చు అండి. సో U అంటే అందరూ చూడొచ్చు ఆ టైప్ లో ఉంటుంది. A అంటే అడల్ట్స్ ఆ టైప్ లో ఒక సింబల్ అనేది ఇస్తారు కదా. సో ఇటువంటి సింబల్స్ అనేవి సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు ఇస్తారు కదా. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రాసూన్ జోషి. ఓకే, సో ప్రాసూన్ జోషి ఇస్ ద న్యూ చైర్మన్. సో ఈయన చైర్మన్ కొత్తగా మారినప్పుడు సో ఈయన యొక్క మెంబర్స్ ఉంటారు కదా, బోర్డు మెంబర్స్ కూడా మారుతారు కదా. సో అలాగే అందులో ఉన్న బోర్డు మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరంటే విద్యా బాలన్. ఓకే, సో యాక్ట్రెస్ విద్యా బాలన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as ద మెంబర్ ఆఫ్ ద రీకన్స్టిట్యూటెడ్ సెన్సార్ బోర్డ్.
ఈ బోర్డు లో మెంబర్స్ అనే వాళ్ళు మారినప్పుడు ప్రసూన్ జోషి హెడ్ కింద మారారు. సో అలాగే ఈ మెంబర్స్ లో కొత్తగా వచ్చిన మెంబర్స్ లో ఇంపార్టెంట్ మెంబర్ ఎవరంటే విద్యా బాలన్. నెక్స్ట్ ఇండియన్ ఏషియన్ యూత్ సమిట్ హ్యాస్ బిగిన్ ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్. సో ఇండియా ఏషియన్ యూత్ సమిట్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే భోపాల్ లో జరుగుతుంది. ఎక్కడ? భోపాల్ మధ్యప్రదేశ్. ఇండియన్ ఏషియన్ యూత్ సమిట్. సో నెక్స్ట్ రవీందర్ జడేజా. సో ఫేమస్ ఇండియన్ ఆల్రౌండర్ కదా, హీస్ అ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ యాజ్ వెల్. సో ఈయన ఐసీసీ ర్యాంకింగ్ ఆల్రౌండర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 1 స్పాట్ లో ఉన్నాడు అనమాట. ఓకే, సో టెస్ట్ క్రికెట్ కి సంబంధించిన ఐసీసీ టెస్ట్ క్రికెట్ లో ఆల్రౌండర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో రవీందర్ జడేజా ఉన్నాడు. ఓకే, సో నెంబర్ 1 పొజిషన్. సో నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్డ్ ద నమో యువ రోజ్గార్ కేంద్ర. ఓకే, నమో యువ రోజ్గార్ కేంద్ర అనే స్కీమ్ ని మహారాష్ట్ర సీఎం లాంచ్ చేశారు. స్కీమ్ దేనికోసం అంటే అన్ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం అనే దానికోసం ఈ స్కీమ్ అనమాట. సో దానికోసమే కాదు ఇంకా సో డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుండి ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్ గా మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరకడం లేదు కదా. సో డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్ గా మీకు మార్కెట్ లో అందుబాటులోకి తీసుకురావడం, ఇటువంటి స్కీమ్స్ లో ఇంకా చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, అలాగే ముంబై పీపుల్ కి మెయిన్ గా మంచి ఫుడ్, హైజీనిక్ ఫుడ్ అనేది అందించడం ఒకటి. ఓకే, సో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనే ఆయన లాంచ్ చేసిన స్కీమ్ అనేది నమో యువ రోజ్గార్ కేంద్ర. నెక్స్ట్ ఇండియా హ్యాస్ సెలబ్రేటెడ్ ద 75th యానివర్సరీ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఓకే, క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఎన్ని సంవత్సరాలు గడిచిందంటే 75 years అనేది గడిచింది. రీసెంట్ గా 75th యానివర్సరీ అనేది జరిగింది అనమాట. ఓకే, సో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 75 years. నెక్స్ట్ ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ గెయిన్ ఫేస్బుక్ హ్యాస్ లాంచ్డ్ ద షీ మీన్ బిజినెస్ ప్రోగ్రామ్ టు ట్రైన్ ద ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ద స్టేట్. సో స్టేట్ లో ఉన్న ఒడిశా స్టేట్ లో ఉన్న ఉమెన్స్ అందరికీ ఎంటర్ప్రినర్షిప్ అందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారంటే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఫేస్బుక్ అనే వీళ్ళిద్దరూ కూడా, ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఫేస్బుక్ ఇద్దరు కలిపి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ప్రోగ్రామ్ పేరు వచ్చి షీ మీన్స్ బిజినెస్ ప్రోగ్రామ్. దేనికోసం అంటే ఒడిశాలో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ని ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారనమాట. ఓకే, షీ మీన్స్ బిజినెస్. సో ఎవరు లాంచ్ చేశారు? ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫేస్బుక్ టు ట్రైన్ ద ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ద స్టేట్. Next, NSDC and Google to introduce the mobile skill development program. So mobile skill development program అనేది లాంచ్ చేసింది ఎవరంటే గూగుల్ అండ్ NSDC అంటే ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు గూగుల్ వాళ్ళు కలిపి ఈ మొబైల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారన్నమాట. సో దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది యాప్స్ అనేవి, మొబైల్ యాప్స్ కానీ ఇటువంటివి ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనే ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ కల్పిస్తారన్నమాట. ఓకే, Google and NSDC, National Skill Development Corporation. Next, legendary sprinter Usain Bolt retires. So Usain Bolt is a famous legendary sprinter, athletic kada. So running race 400 meters, 100 meters ఇటువంటి వాటిలో ఎన్నో గొప్ప విజయాలు ఈయన పొందాడు అనమాట. సో ఈయన రీసెంట్ గా లాస్ట్ లో జరిగిన పోటీల్లో మధ్యలో ఇంజురీ జరగడం వల్ల పోటీ అనేది మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. సో ఆ మ్యాచ్ తో ఈయన రిటైర్మెంట్ అనేది ప్రకటించారు అనమాట. ఓకే, సో ఈజ్ ఫ్రమ్ జమైకా. Next, Ministry of Commerce and Industry gave the approval of Industrial Park in Andhra Pradesh. Andhra Pradesh లో ఇండస్ట్రియల్ పార్క్ కి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుండి అప్రూవల్ అనేది వచ్చింది. ఓకే, ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి అప్రూవల్ వచ్చింది. ఎవరి దగ్గర అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్, పాకిస్తానీ మదర్ తెరీసా డాక్టర్ రుతుపాఫు ఈజ్ డైస్. సో ఈ రుతుపాఫు అనే పాకిస్తాన్ లో ఉంటుంది. సో ఈమె బాగా ఫేమస్ అనమాట. ఏ నేమ్ తో అంటే పాకిస్తానీ మదర్ తెరీసా. ఓకే, పాకిస్తానీ మదర్ తెరీసా అనే నేమ్ తో రుతుపాఫు ఆమె బాగా ఫేమస్. ఈమె రీసెంట్ గా చనిపోయారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మైక్రో ఫారెస్ట్ ఈజ్ బీయింగ్ బిల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, ఫస్ట్ మైక్రో ఫారెస్ట్ అనేది ఇండియాలో ఎక్కడికి బిల్డ్ చేస్తున్నారంటే ఛత్తీస్గఢ్ లో బిల్డ్ చేస్తున్నారు అన్నమాట. సో గవర్నమెంట్ బిల్డింగ్స్ అనే వాటిని అన్నింటినీ కూడా ఈ ఫారెస్ట్ గా దగ్గర 19 acres లో మారుస్తున్నారు అనమాట. సో పొల్యూషన్ అనేది తగ్గించి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెంచడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ మైక్రో ఫారెస్ట్. నెక్స్ట్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంచెస్ ద మొబైల్ థెరపీ వ్యాన్ ఫర్ ఎల్డరీ పీపుల్. ద ప్రాజెక్ట్ ఈ జాయింట్ వెంచర్ విత్ ద వరల్డ్ బ్యాంక్. ఓకే, ఎల్డర్ పీపుల్స్ కోసం వాళ్ళకి మొబైల్ థెరపీ వ్యాన్ అనే స్కీమ్ లాంచ్ చేశారు. ఏ స్టేట్ లో అంటే బీహార్ స్టేట్ లో లాంచ్ చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు అనమాట. సో ఎవరితో జాయింట్ వెంచర్ అంటే ఈ స్కీమ్ అనేది వరల్డ్ బ్యాంక్ తో. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ లాంచెస్ వీడియో ఆఫ్ నేషనల్ యాంథమ్ ఇన్ సైన్ లాంగ్వేజ్. సో సైన్ లాంగ్వేజ్ అంటాం కదా. సో సైన్స్ తో జస్ట్ మాట్లాడకుండా సైన్స్ తో మనం ఏదైనా చేసి చూపిస్తా ఉంటాం కదా. సో దూరదర్శన్లో న్యూస్ అనేవి కూడా వచ్చి అప్పట్లో.
సో ఇటువంటి దాంతో నేషనల్ యాంథమ్ ని గవర్నమెంట్ వీడియో అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఫిక్సెస్ టార్గెట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ 60 గిగావాట్ విండ్ పవర్ కెపాసిటీ బై 2022. సో గవర్నమెంట్ 2022 కల్లా 60 గిగావాట్స్ విండ్ పవర్, ఓకే, విండ్ తో నడిచే పవర్ ని 60 గిగావాట్స్ అనేది ఇన్స్టాల్ చేయాలని చెప్పి టార్గెట్ అనేది పెట్టుకుంది. ఓకే, టార్గెట్ గుర్తుపెట్టుకోండి 60 గిగావాట్. అలాగే ఇయర్ వచ్చి 2022. నెక్స్ట్ బంగ్లాదేశ్ టు ఓపెన్ ఏ న్యూ డిప్లొమాటిక్ స్టేషన్ ఇన్ చెన్నై. సో చెన్నైలో బంగ్లాదేశ్ కంట్రీ న్యూ డిప్లొమాటిక్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చి ఢాకా, కరెన్సీ వచ్చి టాకా. నెక్స్ట్ ఎన్జిటి. సో ఎన్జిటి అంటే తెలుసు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్స్ ద యూజ్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ ఢిల్లీ. సో నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది బ్యాన్ చేసింది అనమాట. సో దాని యొక్క మైక్రోవేవ్స్ ఎంతకన్నా తక్కువ ఉండకూడదంటే నాన్ డిగ్రేడబుల్ బ్యాగ్స్ అంటే నాట్ లెస్ దాన్ 50 మైక్రోన్స్. ఓకే, 50 మైక్రోన్స్ కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ అనే వాటిని ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే సంస్థ బ్యాన్ చేసింది. నెక్స్ట్ యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్. ఓకే, యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్ 2017 విన్నర్ ఎవరంటే రియల్ మాడ్రిడ్. ఓకే, సో రియల్ మాడ్రిడ్ ఇస్ ద విన్నర్ ఆఫ్ యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్. అలాగే రన్నర్ ఎవరంటే మాంచెస్టర్ యునైటెడ్. ఓకే, సో ఎవరి మీద విన్ అయిందంటే మాంచెస్టర్ యునైటెడ్. యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్ విన్నర్ రియల్ మాడ్రిడ్, రన్నర్ వచ్చి మాంచెస్టర్ యునైటెడ్. నెక్స్ట్ అమెజాన్ ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ ఎంఓయూ విత్ ద తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక ఈ కామర్స్ కంపెనీతో టైప్ అనేది మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుందనమాట. ఎవరితో అంటే బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్. సో ఈ అమెజాన్ తెలంగాణ ఇద్దరు కలిసి టైప్ చేసుకున్నది దేని గురించి అంటే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ గురించి. సో దీనిలో భాగంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ అనే వాటిని అమెజాన్ సైట్ లో సేల్ చేస్తారనమాట. ఓకే, హ్యాండ్లూమ్ అంటే చేనేత ప్రస్తాలు చేతితో తయారు చేసిన అటువంటి ఉంటాయి కదా, వాటిని హ్యాండ్లూమ్స్ అంటారు. నెక్స్ట్ ఫిరోజ్ మర్చెంట్, an Indian businessman in the United Arab Emirates, UAE, United Arab Emirates, honored by the UAE government. సో ఇండియన్ బిజినెస్ మ్యాన్ యుఏఈ లో ఉంటాడు కదా, సో ఈయన పేరు వచ్చి ఫిరోజ్ మర్చెంట్ అనమాట. సో ఈయనకి యుఏఈ గవర్నమెంట్ హానర్ అనేది చేసింది అనమాట. ఓకే, ఫిరోజ్ మర్చెంట్ అండ్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హానర్డ్ బై ద యుఏఈ గవర్నమెంట్. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ OUP. Okay, Oxford University Press has launched the online dictionaries in Tamil and Gujarati. సో రెండు రీజనల్ లాంగ్వేజెస్ లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేది రెండు డిక్షనరీలు లాంచ్ చేసింది రెండు రీజనల్ లాంగ్వేజెస్ లో. ఆ లాంగ్వేజెస్ ఏంటి అంటే తమిళ్ అండ్ గుజరాత్. ఓకే, తమిళ్ అండ్ గుజరాత్ లో ఈ డిక్షనరీస్ అనే వాటిని లాంచ్ చేస్తుంది అనమాట. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ అనేవి చాలా ఫేమస్ కదా. నెక్స్ట్ ద ఇన్ఫ్యూజన్ నర్సెస్ సొసైటీ INS means the Infusion Nurse Society India in its 6th national conference launched the country's first online course of infusion therapy for nurses. సో ఆన్లైన్ కోర్స్ అనేది జనరల్ గా ఆన్లైన్ లో మనం ఇప్పుడు సపోజ్ మీరు ఆన్లైన్ లో కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నారు వీడియో, ఇలా ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఉంటాయి కదా, ఈ టైప్ లోనే నర్సెస్ కి ఇన్ఫ్యూజన్ థెరపీ అనే దాని మీద ఆన్లైన్ కోర్సెస్ అనేది కంట్రీలో ఫస్ట్ టైం ఈ ఇన్ఫ్యూజన్ నర్సెస్ సొసైటీ అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ సిటిజన్స్ ఆఫ్ 80 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా డు నాట్ రిక్వైర్డ్ వీసా టు ఎంటర్ ఖతార్. సో మనం ఏదైనా అదర్ కంట్రీకి వెళ్ళాలంటే మనకి ఆ కంట్రీ వాళ్ళు వీసా అనేది శాంక్షన్ చేస్తారు కదా, సో వీసా అనేది ఉంటే మాత్రమే మనం కొన్ని కంట్రీస్ అనేవి వెళ్ళొచ్చు అనమాట. బట్ కొన్ని కంట్రీస్ అనేవి కొన్ని కంట్రీస్ కి వాళ్ళ నైబర్ కంట్రీస్ కానీ వాళ్ళతో మెమోరబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్న కంట్రీస్ తో కానీ కొన్ని కంట్రీస్ కి వీసా అవసరం లేకుండానే వాళ్ళ కంట్రీకి పర్మిట్ అనేది చేస్తారనమాట. సో అదే విధంగా ఖతార్ కి అలాగే మన ఇండియాకి అలాగే ఇంకొక 80 కంట్రీస్ కి వీసా లేకుండానే ప్రవేశం అనేది కల్పించింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఖతర్ అనేది మనం వెళ్ళాలంటే మనకి వీసా అవసరం లేదు, డైరెక్ట్ గా మనకి పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఖతర్ యొక్క క్యాపిటల్ వచ్చి దోహా అండ్ కరెన్సీ వచ్చి రియోల్. ఓకే, ఖతర్ క్యాపిటల్ వచ్చి దోహా, కరెన్సీ వచ్చి రియోల్. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ జస్టిస్ దీపక్ మిశ్రా as the నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేశారంటే దీపక్ మిశ్రా. సో అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ హ్యాస్ లాంచ్డ్ ద బడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్, an exclusive program made to ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్. సో ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ సంస్థ, సో ఫేమస్ ఈ కామర్స్ కంపెనీ కదా ఫ్లిప్కార్ట్ అనేది, బడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది అనమాట. సో దీని మీద ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అంటే బడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్ అనేది ఏ ఈ కామర్స్ కంపెనీ లాంచ్ చేసిందంటే ఫ్లిప్కార్ట్.
సో ఈ ప్రోగ్రామ్ అనేది దేనికోసం అంటే ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ కి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావాలనుకున్నా లేదా ఏదైనా పెయిడ్ లీవ్స్ కావాలనుకున్నా సరే వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఓకే, పెయిడ్ లీవ్స్ అంటే మీరు కావాలంటే సెలవు అనేది తీసుకోవచ్చు, బట్ దానికి అమౌంట్ అనేది సాలరీ అనేది క్రెడిట్ అవ్వదు అనమాట. ఓకే, పెయిడ్ లీవ్స్ అంటారు కదా, అటువంటి పెయిడ్ లీవ్స్ కానీ ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కి కల్పించడానికి బుడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్ అనేది ఫ్లిప్కార్ట్ లాంచ్ చేసింది. నెక్స్ట్, కెనరా బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద 2 digital products. One is Bharat QR, a platform for payment settlements at merchant locations, and Bharat Bill Payment System, an integrated bill payment system for the net banking customers. సో మీరు నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కస్టమర్ కి అయితే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది లేదా మర్చెంట్ దగ్గర అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా షాప్ కి వెళ్ళారో అక్కడ ఏదైనా పేమెంట్ అనేది చేస్తే కనుక డైరెక్ట్ క్యాష్ పేమెంట్ కాకుండా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి భారత్ క్యూఆర్ ప్లాట్ఫామ్ అనేది ఈ 2 ప్రోగ్రామ్ ని కెనరా బ్యాంక్ లాంచ్ చేస్తుంది అనమాట. క్యూఆర్ కోడ్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో సెల్ లో ఒక బ్లాక్ కలర్ లో కోడ్ అనేది ఉంటుంది కదా, సో జస్ట్ మీరు ఆ కోడ్ చూపిస్తే ఆ కోడ్ అనేది స్కాన్ చేస్తే మీ మనీ అనేది వాళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. మీరు వితౌట్ ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అకౌంట్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా క్యూఆర్ కోడ్ తో మనీ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ 2 స్కీమ్స్ ని కెనరా బ్యాంక్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ లాంచెస్ ద స్మార్ట్ స్ట్రీట్ ల్యాబ్ ఇన్ హైదరాబాద్. ఓకే, స్మార్ట్ స్ట్రీట్ ల్యాబ్ అనే ప్రోగ్రామ్ ని హైదరాబాద్ లో లాంచ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అనేది. ఓకే, సో ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ అనేది ఎవరితో కలిపి లాంచ్ చేసిందంటే అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, WRI ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ ఇండియా, అండ్ నెక్స్ట్ రోజ్ సెంటర్ అండ్ ద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఓకే, launched the Smart Street Lab program. It aims to apply and figure the technology based on solutions for women and road safety in Hyderabad. So, okay, road safety and women safety కోసం ఈ ప్రోగ్రామ్ అనేది వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ రోజ్ సెంటర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వీళ్ళతో టైప్ పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది హైదరాబాద్ లో. ఓకే, స్మార్ట్ స్ట్రీట్స్ ల్యాబ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే హైదరాబాద్. సో ఎవరు సౌజన్యంతో లాంచ్ చేశారంటే వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ రోజ్ సెంటర్ and Indian School of Business. Next, Chief Minister of Gujarat Mr. Vijay Rupani has distributed the Namo e-tabs to the college students across the state. Gujarat Chief Minister Vijay Rupani and Gujarat CM Mr. Vijay Rupani kada, so ఈయన టాబ్లెట్స్ అనేవి స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. టాబ్లెట్స్ నేమ్ ఏంటంటే నమో ఈ ట్యాబ్స్. సో ట్యాబ్ ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూ ఎవెన్యూ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ త్రూ టాబ్లెట్స్. సో టాబ్లెట్ కాస్ట్ అనేవి నియర్ గా 9,000 అప్రాక్సిమేట్ గా ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ ని 1,000 రూపీస్ గా స్టూడెంట్స్ కి గుజరాత్ గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. రీసెంట్ గా ఈ ట్యాబ్స్ నమో ఈ ట్యాబ్స్ అనేవి ఏ స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేసింది స్టూడెంట్స్ కి అడిగితే గుజరాత్ ఈజ్ ద ఆన్సర్. నమో ఫుల్ ఫామ్ వచ్చి న్యూ ఎవెన్యూ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ త్రూ టాబ్లెట్స్. ఓకే, దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఇది ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, న్యూ ఎవెన్యూ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ త్రూ టాబ్లెట్స్. నెక్స్ట్, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ విల్ కో-హోస్ట్ ద గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ ఎట్ హైదరాబాద్. సో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ స్టేట్ లోని హైదరాబాద్ సిటీలో. ఓకే, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళిద్దరు కూడా కలిపి కో-హోస్టింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ అనేది. నెక్స్ట్, ఫేస్బుక్ లాంచెస్ వాచ్ కాంపిటీషన్ టు ద యూట్యూబ్. సో వీడియోస్ అనేవి చూడడానికి 90% ఎవరైనా యూజ్ చేసేది ఏంటంటే యూట్యూబే కదా. సో దానికి ఆల్మోస్ట్ గా పోటీ లేనట్టే. కొన్ని డైలీ మోషన్స్ లాంటి సైట్స్ గానీ ఫేస్బుక్ లో అక్కడక్కడ వీడియోస్ అనేవి మీరు చూస్తూ ఉంటారు కదా, సో అవి చాలా తక్కువే కదా పర్సెంటేజ్ అనేది. మాక్సిమం యూట్యూబ్ లోనే మనం ఏం చేసినా సరే వీడియోస్ అనేవి చూస్తాం. సో ఈ ఫేస్బుక్ అనేది యూట్యూబ్ కి కాంపిటీషన్ గా ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకురాబోతుంది. దాని యొక్క నేమే వాచ్ అనమాట. సో ఫేస్బుక్ లోనే యూట్యూబ్ లో చూసిన విధంగా ఫేస్బుక్ లో ఒక వాచ్ అనే దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ప్లే అవుతాయి అనమాట. ఓకే, వాచ్ ప్రోగ్రామ్ అనేది ఫేస్బుక్ లాంచ్ చేసింది యూట్యూబ్ కి కాంపిటీషన్ గా. నెక్స్ట్, ఇండియన్ ఆరిజిన్ యాక్టర్ దేవ్ పాటిల్ టు బి ద హానర్డ్ విత్ ద ఏషియన్ సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డ్. ఓకే, సో ఇండియన్ ఆరిజిన్ యాక్టర్ దేవ్ పాటిల్. సో స్లమ్ డాగ్ మిలియనర్ లో హీరో అనమాట ఈ దేవ్ పాటిల్ అంటే ఎవరో కాదు. సో ఇండియన్ ఆరిజిన్ యాక్టర్ దేవ్ పాటిల్ టు బి హానర్డ్ విత్ ద ఏషియన్ సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డ్. సో ఈయనకి ఏ అవార్డు వచ్చిందంటే ఏషియన్ సొసైటీ గేమ్ చేంజర్ అవార్డు అనేది దేవ్ పాటిల్ కి వచ్చింది. నెక్స్ట్, వైజాగ్స్ రాయి చేపలు ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ద మెరైన్ లివింగ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది కదా, సో మెరైన్ లివింగ్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం సో వరల్డ్ లోనే వైజాగ్ కి చెందిన రాయి చేపల ఫిష్ అనేది రేరెస్ట్ ఫిష్ గా డిక్లేర్ చేశారనమాట. ఓకే,
సో వైజాగ్ రావి చేపలు ఇస్ డిక్లేర్డ్ as వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు చేశారంటే మెరైన్ లివింగ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ అకార్డింగ్ టు గ్లోబల్ లీడర్ ఇన్ బ్రాడ్బ్యాండ్ టెస్టింగ్ ఓక్లా డిక్లేర్డ్ ద నార్వే ఈస్ ద ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ లోనే నార్వే అనేది ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ కలిగి ఉందన్నమాట. ఓకే, మొత్తం ప్రపంచంలో ఈ నార్వే కంట్రీలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని డిక్లేర్ చేసింది ఎవరంటే గ్లోబల్ లీడర్ ఇన్ బ్రాడ్బ్యాండ్. సో బ్రాడ్బ్యాండ్ లో టెస్టింగ్ కంపెనీ ఓక్లా అనే కంపెనీ దీన్ని సర్వే చేసి నిర్ధారించింది అనమాట. ఓకే, నార్వేకి ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అనేది వరల్డ్ లోనే ఉందని చెప్పి. నెక్స్ట్ డాన్ ఆఫ్ కర్స్. ఓకే, డాన్ ఆఫ్ కర్స్ టూరిజం ఇన్ ఇండియా హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ ముంబై. సో ముంబైలో ఈ డాన్ ఆఫ్ క్రోస్ టూరిజం ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ విల్ ఆఫర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4% per annum on savings bank with incremental balance of over 50 lakhs and 3.5% per annum deposit up to 50 lakhs. సో జనరల్ గా ఎస్బీఐ తో స్టార్ట్ చేస్తే 1 by 1 అన్ని బ్యాంక్స్ కూడా సేవింగ్స్ బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేవి తగ్గించుకుంటూ వస్తున్నాయి కదా. సో నోట్స్ బ్యాన్ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత సో చాలా మొత్తంలో బ్యాంక్స్ లోకి డబ్బు అనేది వచ్చి పడింది కదా. సో ఆల్మోస్ట్ అప్పట్లో బ్యాంక్స్ లో డబ్బు అనేది ఎవరు వేసేవారు కాదు. సో చాలా వరకు జీరో బ్యాలెన్స్ చేసి వదిలేయడం కానీ జనధన్ అకౌంట్స్ వీటిలన్నింటిలో కూడా మాక్సిమం తక్కువ బ్యాలెన్స్ ఉంచేవారు. సో ఇప్పుడు నోట్స్ బ్యాన్ తర్వాత ప్రతి వాళ్ళు కూడా బ్యాంక్స్ లో మనీ అనేది వేయడం జరుగుతుంది కదా. సో మనీ అనేది బ్యాంక్స్ ఎక్కువ అయిపోతుంది. సో ఉన్న మనీ మొత్తానికి కూడా ఇంట్రెస్ట్ పే చేయడం అనేది బ్యాంక్స్ కి చాలా హెర్క్యులర్ టాస్క్ అనమాట. సో అలాగే ఎన్పిఎస్ అనేవి కూడా బ్యాంక్స్ కి బాగా పెరిగిపోతున్నాయి కదా. సో దీన్ని నివారించడానికి సో బ్యాంక్స్ అన్ని కూడా తక్షణమే ఈ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికోసం ప్రతి బ్యాంకు కూడా చాలా వరకు బ్యాంక్స్ 1 by 1 అన్ని కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేవి 0.5% దాకా తగ్గించుకుంటూ వచ్చినాయి. జనరల్ గా అప్రాక్సిమేట్ గా చూసుకుంటే అన్ని బ్యాంక్స్ కూడా 4% సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తా ఉంటాయి. బట్ ఎస్బీఐ లాగే సో చాలా బ్యాంక్స్ కూడా మొత్తానికి తగ్గించడం అంటే 50 lakhs కన్నా తక్కువ ఉన్న అమౌంట్ కి 50 lakhs కన్నా తక్కువ ఉంటే కనుక మీకు 3.5 ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. అలాగే ఎక్కువ ఉంటే కనుక 4% అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో తక్కువ డిపాజిట్స్ 50 lakhs కన్నా తక్కువ ఉన్న వాటికి 3.5% రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇండియన్ బ్యాంక్ కూడా ఈ 3.5% బిలో 50 lakhs 3.5, అబౌవ్ 50 lakhs ఉంటే 4% ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తున్నాయి. ఓకే, ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ అండర్-19 క్రికెట్ ఏషియన్ కప్ షిఫ్టెడ్ ఫ్రమ్ బెంగళూరు టు మలేషియా. సో అండర్-19 క్రికెట్ ఏషియా కప్ అనేది యాక్చువల్ గా బెంగళూరులో జరగాల్సి ఉంది. బట్ పాకిస్తాన్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతాం వల్ల ఈ అండర్-19 క్రికెట్ ఏషియా కప్ అనేది మలేషియాకి షిఫ్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు అండర్-19 క్రికెట్ ఏషియన్ కప్ ఎక్కడ జరుగుతుందంటే మలేషియాలో. నెక్స్ట్ విజయ బ్యాంక్ ఓపెన్స్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండోర్. ఓకే, సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది విజయ బ్యాంక్ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసిందంటే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 43rd ఇన్ ద 2017 గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్. గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 43rd అనమాట. ఓకే, 2017 గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 43rd. నెక్స్ట్ ఇండియాస్ లీడింగ్ ఎఫ్ఎంసీజీ బ్రిటానియా టు సెటప్ ఎ లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర స్టేట్ లో బ్రిటానియా కంపెనీని ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాగే డైరీ మిల్క్ కంపెనీ కూడా లాంచ్ చేయాలని చెప్పి బ్రిటానియా కంపెనీ అనేది చూస్తుంది అనమాట. సో ఎఫ్ఎంసీజీ ఫుల్ ఫామ్ తెలుసు కదా, ఫార్వర్డ్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఓకే, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేది ఎఫ్ఎంసీజీ యొక్క ఫుల్ ఫామ్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సో ఈ కంపెనీ అయిన బ్రిటానియా కంపెనీ మహారాష్ట్రలో ప్లాంట్ అనేది పెడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ఇన్వెస్టెడ్స్ ఇన్ ఫ్లిప్కార్ట్ టు బికమ్ ద వన్ ఆఫ్ హిస్ లార్జెస్ట్ షేర్ హోల్డర్స్. సో కంపెనీలో చాలా మంది షేర్స్ అనేవి ఉంటే చాలా మంది కొంటా ఉంటారు కదా. సో ఎక్కువ షేర్స్ ఎవరి పేరు మీద ఉంటే కంపెనీ అనేది వాళ్ళకి మెజార్టీలో ఉంటుంది. సో ఈ సాఫ్ట్ బ్యాంక్ అనే జపనీస్ కంపెనీ ఉంది కదా. సో ఈ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ అనేది ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ కంపెనీలో షేర్స్ అనేవి కొంటుంది అనమాట. ఓకే, సో షేర్స్ లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. ఇన్వెస్ట్ ఇన్ ఫ్లిప్కార్ట్ టు బికమ్ ద వన్ ఆఫ్ ఇట్స్ లార్జెస్ట్ షేర్ హోల్డర్స్. ఇలా ఇన్వెస్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ కింద ఈ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఉందన్నమాట. ఓకే, ఫ్లిప్కార్ట్ సంస్థలో. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ పే ద 3,659 crore dividend to the government for the year ended 30th June. సో లాస్ట్ ఇయర్ గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ కి మనీ అనేది ఇచ్చిందనమాట. ఎంత అంటే 30,659 crores. ఎందుకు ఇచ్చిందంటే ఇది గవర్నమెంట్ డివిడెండ్ అనమాట. సో డివిడెండ్ అంటే ఏంటి అంటే, సో చూడండి డెఫినేషన్, ఏ సమ్ ఆఫ్ మనీ paid regularly or annually by a company to its shareholders of its profits. ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లో భాగం అనేది ఇవ్వాలి కదా.
సో అలాగే గవర్నమెంట్ కూడా ఆర్బీఐలో భాగం కాబట్టి సో గవర్నమెంట్ డివిడెండ్ ఎంత అంటే 30,659 కోట్లు అనేది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఫిగర్ అనేది గుర్తుపెట్టుకుని 30,659 కోట్లు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ న్యూ అవేర్నెస్ డ్రైవ్ కాల్డ్ నమామి గంగా జాగృతి యాత్ర. సో నమామి గంగా జాగృతి యాత్ర, సో ఈ రివర్ అనే దాన్ని పొల్యూషన్ అయిపోతుంది కదా ఎక్కువ, ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం చాలా స్కీమ్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు కదా. సో కొత్తగా ఇప్పుడు ఇంకొక అవేర్నెస్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు, నమామి గంగా జాగృతి యాత్ర. ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ 15th బిమ్స్టెక్ సమిట్, సో ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకే, సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. సో ఈ సమిట్ అనేది కాఠ్మాండు నేపాల్ లో జరుగుతుంది. ఓకే, సో మినిస్టర్ మీటింగ్ బిగిన్స్ ఇన్ కాఠ్మాండు నేపాల్, బిమ్స్టిక్ మీటింగ్. ఓకే, సో దీనికి సుష్మా స్వరాజ్ గారు మన ఇండియా తరపున వెళ్తున్నారు అనమాట. ఓకే, సో ఇండియా తరపున ఎవరు వెళ్తున్నారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్ విత్ ద లిమిట్ అప్ టు 4 lakhs. సో 4 lakhs దాకా మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఇన్స్టెంట్ గా అప్రూవ్ అవుతుంది అనమాట. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కానీ ఉంటే మీకు ఇన్స్టెంట్ గా క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్రెడిట్ కార్డ్ పొందాలంటే సో చాలా రూల్స్ అనేవి ఉన్నాయి కదా అప్పట్లో, కూడా అంత ఎక్కువ రూల్స్ కాకుండా 4 lakhs లిమిట్ తో మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. నెక్స్ట్ తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఇనిషియేటెడ్ 2000 crore రూపీస్ శ్రీరామ్ సాగర్ మోడర్నైజ్డ్ ప్రాజెక్ట్. ఓకే, సో శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కోసం ఎంత అమౌంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కేటాయించిందంటే 2,000 కోట్ల రూపాయలు. ఓకే, సో ఇవి ఆగస్ట్ 2nd వీక్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఇప్పుడు ఫటాఫట్ క్విజ్ రౌండ్ అప్ అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను క్వశ్చన్ అనేది చూపించి ఒక 5 seconds గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ అనేది చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది రివైజ్ పర్పస్ కింద యూజ్ అవుతుంది, మీకు ఎగ్జామ్ లో కూడా ఫాస్ట్ గా బిట్స్ అనేవి పెడతానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫాస్ట్ గా ఆన్సర్ అనేది ఆలోచించి మైండ్ లో మీరు చెప్పండి. ఓకే, 5 seconds మాత్రమే టైం అనేది ఇస్తాను క్వశ్చన్స్ కి. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఇన్ విచ్ కంట్రీ? ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఏ కంట్రీలో ఉంది? సో వోకలా అనే కంపెనీ అనేది లాంచ్ చేసి చెప్పింది కదా ఈ స్పీడ్ అనేది ఏ కంపెనీలో ఉందో, వోకలా బ్రాడ్బ్యాండ్ కంపెనీ. సో ఆన్సర్ వచ్చి నార్వే. నెక్స్ట్ ఇంద్రా ఎక్సర్సైజ్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఇంద్రా అనే నేవల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది కదా, ఇండియాకి ఏ కంట్రీకి మధ్యలో జరుగుతుంది ఈ నేవల్ ఎక్సర్సైజ్ అనేది? సో కొన్ని క్వశ్చన్లు ఈ వీడియోలో రాకపోవచ్చు, బట్ కొన్ని క్వశ్చన్లు అక్కడ కవర్ చేయడం వీలు కానీ కూడా ఇక్కడ కవర్ చేస్తాను. సో జాగ్రత్తగా ఫటాఫట్ క్విజ్ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. సో ఆన్సర్ వచ్చి రష్యా. ఓకే, ఇంద్రా ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి రష్యాకి మధ్య జరుగుతుంది. సో నెక్స్ట్ దేవేంద్ర జర్జారియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఓకే, దేవేంద్ర జర్జారియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో ఈయన ఫస్ట్ టైం ఫైనల్ కి రీచ్ అయ్యాడు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో, ఫస్ట్ టైం ఫైనల్ కి రీచ్ అయిన ఇండియన్ అనమాట ఈయన దేవేంద్ర జర్జారియా. ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి, ఎక్కువ టైం అనేది ఏమను. ఓకే, సో జావెలిన్ త్రో. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్నది ఏంటంటే, సో దేవేంద్ర అంటే సో దేవేంద్రుడు అంటే ఇంద్రుడు కదా. సో ఇంద్రుడి చేతిలో ఉండేది ఏంటి? వజ్రాయుధం ఉంటుంది కదా ఇంద్రుడి చేతిలో. సో వజ్రాయుధం ఉంటుంది కదా, సో జావెలిన్ త్రో. సో వజ్రాయుధాన్ని త్రో చేసాడు అనమాట. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసురుతారు కదా ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్ళినప్పుడు. సో వజ్రాయుధాన్ని త్రో అంటే జావెలిన్ త్రో అంటే దేవేంద్రుడు అంటే ఇంద్రుడు కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవేంద్ర జర్జారియా ఈజ్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అంటే జావెలిన్ త్రో. సో నెక్స్ట్ సెక్రటరీ టు ద వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది ఎవరు? వెంకయ్య నాయుడు గారు ఎన్నికారు కదా. సో ఆయనకి సెక్రటరీగా ఒక ఆయన అపాయింట్ చేశారు కదా, ఆయన పేరేంటి? ఓకే, ఆన్సర్ ఇస్ ఐవి సుబ్బారావు. IFFM. ఓకే, ఫస్ట్ ఉమెన్ టు రైజ్ ఇండియన్ ఫ్లాగ్. ఫస్ట్ టైం మెల్బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫ్లాగ్ హోస్ట్ చేసిన ఇండియన్ యాక్టర్స్. హీస్ ఫ్రమ్ బాలీవుడ్. సో ఆన్సర్ ఈస్ ఐశ్వర్య రాయ్. ఓకే, నెక్స్ట్ హూ డిక్లేర్స్ విచ్ కంట్రీ హాస్ పోలియో ఫ్రీ? సారీ, WHO డిక్లేర్స్ విచ్ కంట్రీ హాస్ పోలియో ఫ్రీ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కంట్రీని పోలియో ఫ్రీగా డిక్లేర్ చేసింది, ఆ కంట్రీ నేమ్ ఏంటి? సో ఆన్సర్ ఈస్ సోమాలియా. సో నెక్స్ట్ పాకిస్తానీ మదర్ తెరీసా రీసెంట్లీ డైస్. హూ ఇస్ షీ?
సో పాకిస్తాన్ మదర్ తెరీసాగా పిలువబడే ఒక ఆమె చనిపోయింది కదా రీసెంట్ గా పాకిస్తాన్ లో. ఆమె ఎవరు? ఆమె నేమ్. సో నేమ్ వచ్చి రుతు పాఫు. ఓకే, PFAU ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా తెలియదు నాకు. సో ఓకే, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విచ్ గవర్నమెంట్ ఇష్యూస్ నమో ఈట్యాప్ ఫర్ స్టూడెంట్స్? సో నమో ఈట్యాప్స్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేసింది. అప్రాక్సిమేట్ గా 9,000 కాస్టింగ్ ట్యాబ్స్ అనేవి 1,000 రూపీస్ కి స్టూడెంట్స్ కి ఇచ్చింది అనమాట. సో దీని యొక్క ఏ గవర్నమెంట్ అనేది ఇచ్చింది? సో ఆన్సర్ ఈస్ గుజరాత్. నెక్స్ట్ RBI పే హౌ మచ్ డివిడెండ్ టు ద గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ ఇయర్? సో లాస్ట్ ఇయర్ ఎంత డివిడెండ్ అమౌంట్ అనేది గవర్నమెంట్, సో RBI గవర్నమెంట్ కి పే చేసింది. అమౌంట్ ఫిగర్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఇందాక. సో ఆన్సర్ ఈస్ 30,659 crores. నెక్స్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ ఈస్ హెల్డ్ అట్, సో ఇండియా US పార్ట్నర్షిప్ కలిసి హోస్ట్ చేస్తున్నాయి కదా, ఇండియా US కలిపి. సో ఎక్కడ హోస్ట్ చేస్తున్నాయి? గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్. సో ఆన్సర్ ఈస్ హైదరాబాద్, తెలంగాణ. సో తెలంగాణ స్టేట్ లోని హైదరాబాద్ లో ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ అనేది ఇండియా US కలిపి హోస్ట్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్. వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్? సో ఆన్సర్ ఈస్ 43. నెక్స్ట్ హూ విల్ అటెండ్ ఫ్రమ్ ఇండియా టు బిమ్స్టిక్ మీటింగ్ హెల్డ్ ఎట్ నేపాల్? సో బిమ్స్టిక్ సమిట్ అనేది కాఠ్మండు నేపాల్ లో జరుగుతుంది కదా, దీనికి ఇండియా తరపున ఎవరు అటెండ్ అవుతున్నారు? సో ఆన్సర్ ఈస్ సుష్మా స్వరాజ్. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది 2 రీజనల్ లాంగ్వేజ్ లో డిక్షనరీ లాంచ్ చేసింది కదా ఇండియాలోని 2 రీజనల్ లాంగ్వేజ్ లో. ఆ రీజనల్ లాంగ్వేజెస్ అనేవి ఏంటి? ఆ 2 ఆక్స్ఫర్డ్ లాంచెస్ 2 రీజనల్ లాంగ్వేజెస్ డిక్షనరీస్. వాట్ ఆర్ ద 2 లాంగ్వేజెస్? సో ఆన్సర్ ఈస్ తమిళ్ అండ్ గుజరాత్. బంగ్లాదేశ్ టాప్ ఓపెన్ డిప్లొమాటిక్ స్టేషన్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ? సో స్పెల్లింగ్ తప్పు ఉంది చూసుకోండి. బంగ్లాదేశ్ అనేది డిప్లొమాటిక్ స్టేషన్ అనేది ఓపెన్ చేస్తుంది కదా ఇండియన్ సిటీలో, సిటీ అనేది ఏది? ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. బంగ్లాదేశ్ ఓపెన్స్ డిప్లొమాటిక్ స్టేషన్ ఇన్ ఇండియా. సో ఏ సిటీలో డిప్లొమాటిక్ స్టేషన్ అనేది లాంచ్ చేస్తుంది? సో ఆన్సర్ ఇస్ చెన్నై. సో నెక్స్ట్ NSDC tie-up with which company to introduce mobile app development program? సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏ సంస్థతో టైఅప్ పెట్టుకుని ఈ యాప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తుంది? సో ఆన్సర్ ఇస్ గూగుల్. నెక్స్ట్ వరల్డ్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్న 3 ఇండియన్ కంపెనీస్ ఏమిటి? ఫోర్బ్స్ లిస్ట్ లో ఇండియాలో టాప్ 3 కంపెనీస్. సో వరల్డ్ లో టాప్ అయితే salesforce.com, సెకండ్ వచ్చి టెస్లా, థర్డ్ వచ్చి అమెజాన్ కదా. సో అలాగే ఇండియాలో ఉన్న టాప్ 3 కంపెనీస్. సో వాటి యొక్క ర్యాంక్స్ వచ్చి 7, 8 అండ్ 78. సో అవి ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్ అండ్ భారతీయ ఎయిర్టెల్. సో వీటి యొక్క ర్యాంక్స్ ఏంటి? సో చెప్పాను కదా 7, 8 అండ్ 78. వరల్డ్ లో ర్యాంక్స్ చూసుకుంటే 7, 8 అండ్ 78. నెక్స్ట్ విచ్ ఈ-కామర్స్ కంపెనీ లాంచెస్ బుడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్? సో వాళ్ళకి పెయిడ్ లీవ్స్ ఇవ్వడం కానీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం కానీ కోసం ఈ సంస్థ ఈ బుడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. సంస్థ పేరేంటి? ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ ఇండియన్ ఏషియన్ యూత్ సమిట్ హెల్డ్ అట్, సో ఆన్సర్ ఈస్ భోపాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ UEFA సూపర్ ఫుట్బాల్ కప్ విన్నర్? So answer is Real Madrid. Next, which state decided to spend 1 lakh crore on education and road connectivity? రోడ్ కనెక్టివిటీ కోసం అలాగే ఎడ్యుకేషన్ కోసం 1 lakh crore అనేది ఒక స్టేట్ అనేది స్పెండ్ చేస్తుంది. స్టేట్ ఏది? విచ్ స్టేట్ డిసైడెడ్ టు స్పెండ్ 1 lakh crore on education and road connectivity? So answer is Jammu and Kashmir. So Jammu and Kashmir decided to spend the 1 lakh crore on education and road connectivity. Next, Telangana state government is MOU with which e-commerce company to sell the handloom products on online?
సో అమెజాన్ సైట్ లో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఆన్సర్ చెప్తాను. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏ కామర్స్ కంపెనీతో టైప్ పెట్టుకుందంటే ఆన్సర్ ఇస్ అమెజాన్. సో లైక్ ద డ్వాన్ ఆఫ్ కర్స్ టూరిజం ఇన్ ఇండియా ఈవెంట్ హెల్డ్ ఎట్ సో ఆన్సర్ ఇస్ ముంబై. నెక్స్ట్ 45th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కొత్తగా చీఫ్ జస్టిస్ అపాయింట్ అయ్యారు, బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సో ఆన్సర్ ఇస్ జస్టిస్ దీపక్ మిశ్రా. సో ఇవి ఆగస్ట్ 2nd వీక్ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనే దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఆగస్ట్ 1st వీక్ కరెంట్ అఫైర్స్ చూడకపోతే ఎవరన్నా అది కూడా చూడండి. ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. బ్యాంకింగ్ ఏమైనా తెలుగులో, స్టాటిక్ జీకే ట్రిక్స్, నేషనల్ పార్క్ ట్రిక్స్, ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్, క్వాంట్ వీడియోస్, రీజనింగ్ వీడియోస్, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. అన్ని కూడా తప్పకుండా ఏమైనా చూడాలంటే తప్పకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.